ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 49వ రోజు. లకారము వచ్చే శబ్ద ధ్వని మంత్రములు వాటి గురించి వివరించటం జరుగుతుంది. లం అనబడేటువంటిది బ్రహ్మజ్ఞాన పరబ్రహ్మ జ్ఞానము తెలుసుకునే మంత్రాలలో భూ లాభానికి సంబంధించిన మంత్రాల్లో ఈ శబ్దధ్వని వస్తుంది. శ్రీ విద్యాపరంగా ఓం లం హ్రీం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ మంత్రం చేసేవాళ్ళు బలారిష్ట అని ఒక లిక్విడ్ ఉంటుంది, అది తాగితే ఈ కొంత శరీరంలో మార్పు వచ్చి ఈ మంత్రం తొందరగా మీ జ్ఞానం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా పంచదశి మంత్రాల్లో కొన్నిట్లో శ్రీరాముడు చేసిన పంచదశి అలాంటి వాటిల్లో ఈ శబ్దం కూడా వస్తుంది, లకార శబ్దం. తర్వాత వచ్చేసి కొంతమందికి ఏసీహెచ్ అనేది ఒక ఎసిటైల్ కోలిన్ అంటారు దీన్ని. ఏసీహెచ్ అంటే ఇది ప్రతి మానవుడికి ముఖ్యమైన న్యూరో ట్రాన్స్మీటర్. ఈ ట్రాన్స్మీటర్ అనేది ఏం చేస్తుందంటే జ్ఞాపక శక్తి, మెదడు పనితీరు, మీ కండరాలు ఇప్పుడు నడిచేటప్పుడు కాలు ముందుకి వెనక్కి అంటం, చేతులు లేపినప్పుడు ఇలాంటి వాటిల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనికి ఇది కనుక కొంచెం బలహీనంగా ఉంటే ఈ కండరాల ప్రాబ్లము, తర్వాత వచ్చేసి జ్ఞాపక శక్తి తగ్గటం ఇలాంటివి వస్తుంటాయి. వీటిని మీరు వేరే ఆధ్యాత్మికంగా భావించి తగ్గినప్పుడు, కొంతమందికి వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు అలాంటప్పుడు వచ్చిందనుకో, ఆ ఇంట్లోకి రాగానే ఇలా వస్తుంది, మాకు వాస్తు బాగలేదేమో అని గబగబా పరిగెత్తటం అలా చెయ్యకుండా మీరు సైన్స్ పరంగా కూడా జ్ఞానం తెలుసుకోవాలి. నేటి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ శ్రీ విద్యా మంత్రములు చెయ్యటం వలన ఈ పూర్వాంగ ఉత్తరాంగ సహితం శబ్దధ్వనుల ద్వారా మీకు హ్యూమన్ బాడీ ఇంటర్నల్ జ్ఞానం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో వాటి గురించి బాగా క్లారిటీగా వివరిస్తాను. తొందరపడి మీకు ఏదైనా ఒక నిద్ర పట్టకపోవడం, పీడకలం లాంటివి వస్తే అవి ఆధ్యాత్మికమైన దోషములు కాదు. గబగబా పరిగెత్తి శాస్త్రాలు తెలుసుకోవద్దు. సైంటిఫిక్గా 90% తగ్గుతాయి, 10% మాత్రమే మీరు ఆధ్యాత్మిక ప్రదక్షిణాలు చేయటం వల్ల